Get more latest updates. Press the subscribe option and press the bell icon. ఫ్రెండ్స్ ఈ రోజు నేనైతే మీ ముందుకి మరో ఇంట్రెస్టింగ్ అండ్ అద్భుతమైన వీడియోని తీసుకొచ్చాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫేస్బుక్ అండ్ మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేస్తూనే ఉండండి. ఫ్రెండ్స్ మీకున్న కేవైసీ ప్రాబ్లం అనేది ఇక ఈ రోజుతో ఫినిష్ అయిపోయినట్లే. ఎన్ని డేస్ నుంచి కేవైసీ కంప్లీట్ అవ్వక ఇబ్బంది పడుతున్నారో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అంటే లైక్ వచ్చేసరికి నాకు 5 months నుంచి కేవైసీ ప్రాబ్లం ఉంది. ఇలా ఎంతమంది అంటే ఎన్ని months నుంచి ఇబ్బంది పడుతున్నారు పేటిఎం కేవైసీ కంప్లీట్ అవ్వకుండా వాళ్ళందరూ కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు ఆ కేవైసీ ఎలా కంప్లీట్ చేయాలో రియల్ కేవైసీ అంటే మినీ 1 year కేవైసీ కాదు కంప్లీట్ ఫుల్ కేవైసీ ఎలా కంప్లీట్ చేయాలో నేనైతే చూపిస్తాను. ఈ ట్రిక్ అనేది వర్క్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు పేటిఎం ఓపెన్ చేయండి. పైన 3 dots ఉన్నాయి కదా, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేస్తే పైన మన పేరు పడుతుంది, మన నెంబర్ పడుతుంది. ఇక్కడ దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేసినాక ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే కంప్లీట్ యువర్ ఫుల్ కేవైసీ అని కింద కనపడుతూ ఉంటుంది. దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి స్టేట్ అడుగుతుంది. ఈ స్టేట్ మీద క్లిక్ చేయండి. మీది ఏ స్టేటో ఇక్కడ చెక్ చేసుకోండి. నాది ఆంధ్రప్రదేశ్ కాబట్టి దీని మీద క్లిక్ చేశాను. ఇక్కడ డిస్టిక్ అంటే దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేస్తే అంటే అనంతపూర్, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖపట్నం, ఇట్లా విజయనగరం ఈ 6 డిస్టిక్లో మాత్రమే పేటిఎం కేవైసీ సెంటర్ ఒకటి ఉంటుంది. అంటే పేటిఎం కేవైసీ చేసేవాళ్ళు అప్డేటర్స్ ఒకళ్ళు ఉంటారు. సపోజ్ నాకు నియర్లో ఉన్నది గుంటూరు కాబట్టి గుంటూరు అనే ఆప్షన్ ట్యాప్ చేస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు గుంటూరుకి సంబంధించిన అడ్రస్ అనేది మనకి ఇక్కడికి వచ్చేసింది. నేనైతే వీళ్ళకి కాల్ చేశాను. ఇందాక కాల్ చేస్తే వీళ్ళు ఏం చెప్పారంటే ఓటర్ ఐడి కార్డు, పాన్ కార్డు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి ఆ డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని వెళ్ళినట్లయితే వితిన్ 5 hours మీ పేటిఎం కేవైసీ అనేది ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫేస్బుక్ అండ్ మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.